కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి తరపున ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు మరి యువతకి కల్పిస్తామని చెప్పారో దాన్ని దృష్టిలో పెట్టుకుని అది గవర్నమెంట్ పరంగా అవ్వచ్చు, అదేవిధంగా జాబ్ మేళాల ద్వారా అవ్వచ్చు, అలాగే ఏదైతే కంపెనీలు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆ కంపెనీల్లో ఉద్యోగాలు అవ్వచ్చు, అందరూ కూడా యువత ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో మరి అనేక వ్యయ ప్రయాసాలకు వచ్చి మరి రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే మరి జాబ్ క్యాలెండర్ అనేది గత 5 సంవత్సరాల ఏ ఒక్కటి కూడా రిలీజ్ చేయాల, అలాగే డిఎస్సి రిలీజ్ చేయాల. డిఎస్సి చేసి ఏదైతే ఉపాధ్యాయులకు ఉద్యోగాలు ఇచ్చారో అందులో భాగంగానే మరి ఏదైతే గవర్నమెంట్ ఆఫీసుల్లో అనేక డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో అవ్వచ్చు, అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అవ్వచ్చు, అదేవిధంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అవ్వచ్చు, అన్నిట్లో కలిపి 10,060 ఉద్యోగాలు ఉంటే దానికి ఏ నెలలో దేనికి నోటిఫికేషన్ ఇస్తాం, ఎంతమందికి అందులో ఉంటుంది అనేది క్లియర్ కట్గా నిన్న ఉగాది సందర్భంగా యువత అందరికీ కూడా ఉగాది కానుకగా మరి ఆ జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే ఈ 20 నెలల్లో అనేక మందికి 6,28,347 ఉద్యోగాలు దేని ద్వారా అయినా సరే, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అవ్వచ్చు, డిఎస్సి ద్వారా అవ్వచ్చు, ఎంఎస్ఎంఈ ద్వారా అవ్వచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా అవ్వచ్చు, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ ద్వారా అవ్వచ్చు, అనేక రకమైన పరిశ్రమల ద్వారా అవ్వచ్చు. ఇప్పటికే 6,28,000 ఉద్యోగాలు అనేది ఇవ్వటం జరిగింది. అదేవిధంగా 20 లక్షలు అన్నప్పటికీ కూడా కొత్తగా ఏదైతే మొన్న వెళ్ళి వాళ్ళందరూ కూడా పరిశ్రమలు తీసుకురావడానికి వైజాగ్లో కానీ, అదేవిధంగా నెల్లూరులో కానీ వాళ్ళు ఏదైతే పరిశ్రమలు స్థాపిస్తున్నారో ఆ పరిశ్రమల ద్వారా ఇంకా 25 లక్షల ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. అహర్నిశలు కూడా ఎవరైతే యువత బాగుండాలి, యువత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వేరే రాష్ట్రాలకు వెళ్ళకోకుండా మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు చేసుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందన్న ఉద్దేశంతో మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, అందరితో కూడా సంప్రదింపులు చేసి ఏదైతే ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఏదైతే పరిశ్రమలకి రాయితీ ఇస్తారో ఈ రాయితీలను చెడగొట్టడానికి వాళ్ళు కోర్టుల్లో కూడా వేశారు. దానికి కోర్టులు కూడా వైసీపీ నాయకులు ఎవరైతే వేసారో వాళ్ళకి చివాట్లు కూడా పెడతాం జరిగింది. అలాగే వీళ్ళు చేసే వాళ్ళని చెడగొట్టడానికి మేము వచ్చిన తర్వాత ఆ భూములు లాగేసుకుంటాం, మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టా ఆ పెట్టుబడులు వేస్ట్ అయిపోతాయని చెప్పి వాళ్ళని బెదిరించడం, అలాగే కొన్ని కంపెనీలు సీఈఓలకి లెటర్లు రాయటం, మీరు ఇక్కడికి రావద్దని చెప్పి కొంతమందికి ఫేక్ ఏదైతే మెయిల్ ఐడీలు పంపించడం, ఇవన్నీ కూడా అంటే రాష్ట్రం అభివృద్ధి చెందడం వాళ్ళకి ఇష్టం లేదు, రాష్ట్ర ప్రజలు బాగుండటానికి ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రాపగాండా ఇది జరగలేదు, వీళ్ళు ఇది చేయలేదని చెప్పుకొని చూడాలని పాజిటివ్ మైండ్తో వాళ్ళందరూ ఉండవాళ్ళు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి చీలిక దిశగా అదేవిధంగా ఏదో ఒక అబండాలు వేయాలనే ఉద్దేశంతో చేస్తున్న పని తప్పితే ప్రజలతో ఈ 20 నెలల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏది తప్పు చేసిందో ఒకటి చెప్పించమని చెప్పండి. ఏదో వాళ్ళు విమర్శించడం అని కాదు, చిన్న చిన్న తప్పులు ఏదైనా చేస్తే నాయకులు అక్కడక్కడ జరిగితే జరగచ్చు. చంద్రబాబు నాయుడు గారు నాయకులు చేసినా కూడా ఎక్కడ ఏ తప్పును కూడా ఒప్పుకోరు. డెఫినెట్గా ఆ తప్పును కంజాయిస్తూ ఆ తప్పు చేసిన అతను మళ్ళీ క్రమశిక్షణలో పెట్టేటట్టుగా ఆయన తీసుకోవడం అనేది జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకుంటారు. లేదు నిజంగా అతను మారని పరిస్థితి ఉంటే వాళ్ళని పార్టీకి దూరంగా పెట్టిన సందర్భాలు అనేకమైనవి కూడా ఉండటం జరిగినాయి. మరి ఇదంతా కూడా దృష్టిలో పెట్టుకుని ఒక క్రమశిక్షణతో కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తున్నప్పుడు చేతనైతే వాళ్ళకి సపోర్ట్ చేయాలి, లేకపోతే కామ్గా ఉండాలి. అంతేగాని మేమేసిన రోడ్ల మీద వాళ్ళకి ఏ అర్హత లేదు. మేమేసిన రోడ్ల మీద వాళ్ళు ధర్నా చేయడానికి వెళ్తారు. వాళ్ళు దేనికి ధర్నా చేస్తారో తెలియదు. వాళ్ళు చేసే పనులన్నింటిలో కూడా 5 సంవత్సరాల్లో ఏం జరిగింది అనేది ప్రజలు ఒకసారి చూసుకుంటే కనీసం 1,00,000 పేజీల పుస్తకం రాయవలసి ఉంటుంది. మేము చేసిన తర్వాత 1-2 తప్పులు ఎక్కడైనా చిన్న చిన్న నాయకులు తప్పు చేయొచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారు అనేది విశ్వసనీయతతో ఒక్క తప్పు కూడా చేయకుండా వాళ్ళ గవర్నమెంట్లో పెట్టిన కేసులు కూడా ఈ రోజున కోర్టులు చివాట్లు పెట్టి తీసేసిందంటే ఆయన ఎంత నిబద్ధతగా ఉన్నాడనేది మనం అందరం కూడా చూడాలి. డెఫినెట్గా ఆయన చేస్తున్న పనికి ప్రజలందరూ కూడా మద్దతు పలకాలనే ఉద్దేశంతోనే కూటమి నాయకులందరం కూడా ప్రజల్లో తిరుగుతూ ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలు గమనించాలనే ఉద్దేశంతో ప్రతి విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంది. దయించి మీడియా సోదరులు కూడా జరుగుతున్న అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ గత 5 సంవత్సరాల్లో ఈ 5 సంవత్సరాల్లో జరిగిన బేరీజుని కానీ ఈ 20 నెలల్లో చూసుకుంటే వాళ్ళ 5 సంవత్సరాల్లో చేసిన విధ్వంసాన్ని ఈ 20 నెలల్లో రమారమి 50% మేము రికవర్ చేయడం జరిగింది. రోడ్ల విషయంలో కానీ ప్యాచ్ వర్క్ల విషయంలో కానీ అదంతా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. సుఖశాంతులతో ఏదైతే ఇప్పుడు ఉంటున్నారో గతాన్ని మర్చిపోకూడదని
ప్రజలకి పద్దాగా చెప్పవలసిన బాధ్యత మా మీద ఎంత ఉందో మీడియా సోదరులకు కూడా ఉంది. మీడియా సోదరులు కూడా గత 5 సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులు పడ్డారో వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు కూడా మర్చిపోకూడదు. గతంలో జరిగినవి కూడా మీరు అక్కడ ఓ పక్కన ఇదేంటి, ఓ పక్కన ఇదేంటి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది.